సో ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చేస్తారు బీజేపీ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పుడు 3 సార్లు గెలిచారు కాబట్టి మార్చేస్తారు ఖచ్చితంగా అని చెప్పేసి ఇంకా మిగతా పార్టీ వాళ్ళు అంటున్నారు. కానీ అసలు మార్చే అవకాశం ఉంటుందంటారా అంత పెద్ద రాజ్యాంగం? అసలు రాజ్యాంగంలో పెద్ద మార్పులు ఏం అక్కర్లేదు. చిన్న చిన్న మార్పులు 106 సార్లు చేసుకున్నాం. ఇంకేమైనా అవసరమైతే చేసుకోవచ్చు తప్ప, ఎందుకంటే చాలా వివరంగా రాసుకున్నాం కాబట్టి కొన్ని సందర్భాలు అవసరం అవుతుంది. మౌలికమైన మార్పులు ఏమన్నామంటే నా దృష్టిలో 2 మార్పులు కావాలి. ఒక మార్పు రాజ్యాంగంలో తొలితో వచ్చిన పొరపాటు కాదు, తర్వాత మనం చేసిన పొరపాటు. 73, 74 సవరణల పేరుతో స్థానిక ప్రభుత్వాల కోసం పెద్ద చాంతాడంత పొరుగును రాశాం, చెత్తగా రాశాం. ఉద్దేశం మంచిదైనా కూడా అధికారాలు ఏమీ లేకుండా స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు మిగతా తతంగం అంతా బోర్డులంతా చాంతాపూర్ని వర్ణించేసి రాష్ట్రాలకు వెసులుబాటు లేకుండా తయారు చేశాం. నా దృష్టిలో నిరర్ధకమైనది. దాన్ని తీసేసి బలమైన స్థానిక ప్రభుత్వాలు ఎలాంటి నిర్మాణం కావాలో రాష్ట్రాలకు వెసులుబాటు ఉండేట్టుగా ఏర్పాటు చేయడం అవసరం. ఎప్పుడైనా దేశంలో ఏకాభిప్రాయం వచ్చిన రోజులు అది కూడా రాజ్యాంగం తొలుతు తప్పు కాదు, తర్వాత చేసిన తప్పుని సవరించుకోవటం కోసం 93, 94 చేసింది. రెండోది, ఎన్నికల వ్యవస్థ రాష్ట్రాల్లో మార్చాల్సిన అవసరం ఉండదు. దేశం మొత్తంలో నా దృష్టిలో కొన్ని మార్పులు చేర్పులతో దామాషా పద్ధతి కావాలి. ఈ ఓట్ల కొనుగోలు పోవాలి, ఈ గోండాగిరి పోవాలి, మరి సమర్థులు రావాలి అని చెప్పన్నట్లయితే దామాషా పద్ధతి మార్పులు చేర్పులతో వస్తుంది. దానికి రాజ్యాంగం మార్చక్కర్లా. రాజ్యాంగంలో ఏర్పాటు ఉన్నది, అంబేద్కర్ గారు ఏర్పాటు చేశారు. కానీ రాష్ట్రాల్లో ప్రత్యక్షంగా నాయకులను ఎన్నుకుంటే వాళ్ళు ఓటేసేది కూడా నాయకుడి మొహం చూసే వేస్తున్నారు చాలామంది. కానీ నాయకుడు అధికారంలోకి వచ్చేది ఎమ్మెల్యేల ద్వారా, కాబట్టి ఎమ్మెల్యేలు గెలిపించాలంటే 50 కోట్లు ఒకటి ఖర్చు పెడుతున్నాడు. ఈ గందరగోళాలన్నీ వస్తున్నాయి. అక్కడ నాయకుడు వచ్చిన తర్వాత మంచి పాలన ఇద్దామని ఎమ్మెల్యే వచ్చి గొడవ పెడుతున్నాడు, నేను ఇంత ఖర్చు పెట్టాను, నాకు ఈ పని చేయకపోతే ఎట్లా అని చెప్పని. ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్లు, కాంట్రాక్టులు, టెండర్లు, పోలీస్ కేసులన్నీ ఇదంతా పోవాలంటే ప్రత్యక్షంగా నాయకుడిని ఎన్నుకున్నారనుకోండి, ఎవరిని కోరుకున్నారో వాళ్ళని ఎన్నుకున్నారనుకోండి, అప్పుడు ఈ గొడవ ఉండదు, ఎమ్మెల్యేల రాజ్యం ఉండదు, కొన్ని మంచి జరుగుతుంది. స్థానిక ప్రభుత్వాలు బలోపేతం చేయొచ్చు, సమర్థులను మంత్రులుగా పెట్టుకోవచ్చు, రోజువారీ జోక్యం లేకుండా పరిపాలన సాగించవచ్చు, ఎమ్మెల్యే నేతృత్వాన్ని ఆపచ్చు. దానికి రాజ్యాంగ సవరణ కావాలి. ఏకాభిప్రాయం అంటే అది కూడా ఆలోచించి, అంతే తప్ప మౌలికంగా రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరమే లేదు. మౌలికంగా రాజ్యాంగాన్ని తిరగేద్దాం అనుకుంటే చాలా ప్రమాదం వస్తుంది. అసలు అంత హేతుబద్ధంగా అన్ని వర్గాల ప్రయోజనాన్ని సమన్వయం చేస్తే రాజ్యాంగాన్ని రాసే శక్తి కూడా సమాజంలో లేదు ఇవాళ. అసలు ఎందుకు ఈ థాట్ వచ్చి ఉండొచ్చు సార్? అంటే ఇన్ని రోజులు ఎవరి థాటు రాలా. నా దృష్టిలో మోదీ గారు కొంచెం అత్యుత్సాహం కొద్దీ కార్యకర్తలను కొంచెం బాగా ఉద్రేకపరచాలని చెప్పి కారణంగా 400 సీట్లని మాట అనేశారు. ఇది స్లోగన్ అప్కి బా 400. అలా అనగానే అయితే రాజ్యాంగాన్ని మరుస్తున్నారన్నమాట అని చెప్పి నీళ్ళు మొదలెట్టారు. అంటే ఆళ్ళలేదు సూలేదు కొడుకు పేరు సోమనంగడు అన్నట్టుగా దున్నపోతు ఈయన దూడం కట్టామన్నమాట. కాబట్టి ఇది రాజకీయంగా ఒకరినొకరు ఎత్తిపుచ్చుకోవడం కోసం తప్ప రాజ్యాంగాన్ని మార్చే సమస్య లేదు, అవసరం లేదు. సార్, పిల్లలు చదువుకునే పుస్తకాల మీద ఈ చీఫ్ మినిస్టర్ ఫోటో కానీ అలాగే విద్యాశాఖ మంత్రి వాళ్ళ ఫోటోలు కానీ ఎక్కువగా నడుస్తున్నాయి. చాలా తప్పదు. అసలు ఎన్నికైన వాళ్ళ ప్రచారం కోసం ప్రజాధనాన్ని ఉపయోగించడం చాలా సిగ్గుమాలిన చర్య, నీతిబాహ్యమైన చర్య. ల్యాండ్ రికార్డుల్లో వీళ్ళ ఫోటోలు ఉంటున్నాయి. కొందరు చెప్పారు నిజం కాదు, బర్త్ సర్టిఫికేట్ లో కూడా వాళ్ళ ఫోటోలు ఉంటున్నాయంట. డెత్ సర్టిఫికేట్ మీద ఉంటుంది. అట్లయితే ఏమిటి వల్గారిటీ, ఎంత అసహ్యంగా ఉంది. సుప్రీంకోర్టు ఇప్పుడు తీర్పిచ్చింది, అసలు ఎన్నికైన వాళ్ళ ఫోటోలు ప్రకటనలు ఉండకూడదు, ఒక ప్రధానమంత్రి కూడా మినహాయించారు. నా దృష్టిలో అది కూడా అవసరం లేదు. ఎందుకు ఉండాలా? ప్రజలకు ఏమన్నా పనికొచ్చే సమాచారం అందించాలంటే ప్రకటనలు ఇవ్వచ్చు తప్పితే నీ మొహం ప్రజల ముందు కల్పించడం కోసం చావగొట్టడం, ప్రజల ధనం చేసుకోవడం ఏంటి, నువ్వు కుర్తి తీర్చుకోవడం కోసం చెప్పని ముందు ఆ కల్చర్ పోవాలి. అందున ఈ పర్మనెంట్గా ఉండే డాక్యుమెంట్స్ ఉన్నాయి, దానిలో ఈ ఎంత చాలా ఒక లేఖి సాంప్రదాయం, దాని నుంచి బయటపడాలి. సార్, ఇప్పుడు ఈసారి ఎన్నుకోబడ్డ మంత్రులందరూ అంటే కేంద్రంలో 28 మందికి క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. కానీ ఈ క్రిమినల్ కేసెస్ కోసం మీరు కూడా వర్క్ చేశారు, ఎలక్టరల్ రిఫార్మ్స్ అని చెప్పేసి. అంటే అసలు నేరస్తుల జాబితాలను బయటపెట్టింది మొట్టమొదటిగా లోక్సభ వచ్చింది. దానివల్లనే ఈ నేర చరిత్రలు బయటపెట్టే చట్టం వచ్చింది. అసలు ఎలా సార్, అంటే ఇలాంటి క్రిమినల్ కేసెస్ ఉన్నా కూడా ఎందుకు పార్టీలోకి తీసుకొని మళ్ళీ ప్రజల్ని అంటే మనల్ని పాలించే అవసరం ఏమొచ్చింది? అంటే ఇప్పుడు కేసులు వివరంగా చూస్తే తప్ప మనం చెప్పలేం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో సెక్షన్ 144 ఉల్లంఘించారు. ఏదో మన దేశంలో ఉద్యమాలనగానే రస్తా రోకోలు గొడవ చేయడం అలవాటు అయిపోయింది. అలాంటి కేసులు కావచ్చు. కాబట్టి నేను కేసు వరకు చెప్తాను, కేసుల వరకు చూస్తే పని చెప్పలేను. కానీ స్థూలంగా
నేరస్తులు రాజకీయాల్లోకి వస్తున్నమాట వాస్తవం. ఎగ్జాక్ట్లీ నేను అదంటున్నా. దాని పోవాలి అని చెప్పంటే మనం కొంచెం లోతుకి వెళ్ళాలి. ఎందుకు వస్తున్నారు నేరస్తులు రాజకీయంలోకి? బయట ఉంటే నేరస్తులు పోలీసులు చూసి భయపడుతున్నాడు, రాజకీయంలో రాగానే పోలీసులు నేరస్తులను చూసి భయపడి సలాం కొడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్లు ఇవన్నీ వీళ్ళ చేతుల్లో ఉన్నాయి. కాబట్టి అధికారంలోకి వస్తే పోలీసు వాళ్ళు గులాములు అవుతారు. మీకు కావాల్సిన వాళ్ళు రక్షించుకోవచ్చు, మీ మీద కేసులు మాఫీ చేయించుకోవచ్చు, మీ ప్రత్యర్థుల మీద కేసులు పెట్టచ్చు. ప్రపంచంలో ప్రజాస్వామ్యాలు ఎక్కడ అట్లా లేదు. చట్టబద్ధ పాలన నిజంగా ఉందంటే అధికారంలో ఉన్నవాడు చట్టాన్ని శాసించలేడు. ప్రస్తుతం ఉదాహరణకి ఒక చిన్న కేసు అమెరికా రాష్ట్రపతి బైడెన్ గారి కుమారుడు మీద పెట్టారు. ఏం కేసు అది? ఆ దేశంలో అందరికీ తుపాకులు ఉంటాయి, జనాభా కంటే తుపాకులు ఎక్కువ ఉన్నాయి. ఈయన కూడా ఒక తుపాకీ ఉంది. తుపాకీ కొనేటప్పుడు సమాచారం అడుగుతారు. ఒక చిన్న విషయం దాన్ని రివీల్ చేయాలి ఆయన. తుపాకీ కొనేటప్పుడు ఫలాంది ఉందా నీకు, ఫలాంది చేయి అని అడుగుతారు. ఒక కాలంలో ఎక్కడ నో అనేది రాశాడు, అంతే. ఆయనకు ఇప్పుడు నేరస్తుడిగా ఆయన ప్రభుత్వం, తండ్రి రాష్ట్రపతిగా ఉన్న ఫెడరల్ ప్రభుత్వం ఆయన ప్రాసిక్యూట్ చేసింది. మొన్ననే ఆ నేరస్తుడిగా తేల్చారు, రేపు శిక్ష పడబోతోంది. రాష్ట్రపతి బహిరంగంగా ప్రకటించాడు, నా కొడుకు నేను క్షమాభిక్ష ప్రసాదించను, ఒకవేళ జైలు శిక్ష పడ్డా కూడా నేనేం చేయనని చెప్పాను. మన దేశంలో మీరు ఊహించగలరా? అమెరికా రాష్ట్రపతి చాలా చిన్న కేసు, ఒక క్షణంలో కేసు లేకుండా చేయొచ్చు. పోనీ శిక్ష పడిన తర్వాత క్షమాభిక్ష ప్రసాదించవచ్చు. ఇప్పుడు ఈ వారం జరుగుతుంది అది. మనం ఒక నీతి బాహ్యమైనటువంటి దీనిలో ఉన్నాం. అధికారం అంటే ఆ పదవిలో ఉన్నవాడు పెత్తందారి స్వభావం, ఒక ఫెడరల్ స్వభావం తప్ప, చట్టాన్ని దుర్వినియోగం చేయడం తప్ప, బడితున్నవాడిది బర్రె తప్ప చట్టబద్ధ పాలన లేని దేశం ఇది. కాబట్టి ముందు మనం చేయాల్సింది చట్టబద్ధ పాలన నిజంగా ఉండేందుకు పోలీసులు, ప్రాసిక్యూషన్, ఫారెన్సిక్స్, మరి నేర పరిశోధన పద్ధతులు, నేర విచారణ పద్ధతులు, కోర్టులు ఈ మొత్తాన్ని సమూలంగా మార్చాలి. ఏం చేయాలో చాలా స్పష్టంగా నిపుణులు చెప్పారు. నేనే పరిపాలనా సంఘం సభ్యుడిగా ఒక ఇంత పెద్ద నివేదిక తయారు చేశాను. ప్రధానంగా నేను రాసింది నేనే దాన్ని. ఏం చేయాలో చెప్పాను. మారిమత్ కమిటీని గతంలో వాజ్పేయి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏం చేయాలో రాశారు. అవన్నీ ఊరికే పక్కన పెట్టి బూజు పడుతున్నాయి అంతే. అది కీలకం. రెండోది ఏమవుతుంది, ఎన్నికల్లో గెలవటం రాజకీయ పార్టీలకు ముఖ్యం. సీట్లు ఎవరికి ఇస్తున్నారు? గెలుపు గుర్రాలు. గెలుపు గుర్రం అంటే ఏంటి? డబ్బు ఎంత ఖర్చు పెట్టగలరు మొట్టమొదటి ప్రశ్న. నేరస్తు డబ్బు ఖర్చు పెట్టగలరు కదా, వాడు నేరం ద్వారా డబ్బు సంపాదించాడు కదా. రెండోది ఏ కులం? నేరస్తుడు రాజకీయాల్లోకి వచ్చిన ప్రతివాడు కులం పేరుతో వచ్చాడు తప్ప కులం లేకుండా రాలా. కాబట్టి వాడు కులం నాయకుడిగా చలామణి అయ్యాడు. మూడోది నీ వెనకాల మంది మారబలం ఉందా? 100 మంది నేరస్తులు అంటే అర్థం అదే అసలు. ఈ మూడు ఎప్పుడైతే ఉన్నాయో మిగతా వారితో పోలిస్తే వాడు గెలిచే అవకాశం ఎక్కువ ఉంది మన ఎన్నికల వ్యవస్థలో. కాబట్టి ఈ లోతుకెళ్ళి అర్థం చేసుకోవాలి. చట్టబద్ధ పాలన తీసుకోవడం ఎట్లాగా, ఎన్నికల వ్యవస్థను మార్చి సమర్థులు, నిజాయితీ పరులు, నిజాయితీ అయిన పద్ధతుల్లో నెగ్గే వ్యవస్థ నిర్మాణం చేయడం ఎట్లాగా, ఆ రెండు చేస్తే నేరస్తులు కనిపించదు. కానీ దాన్ని ఆపలేమంటారు. అంటే ఈ పార్టీలు తీసుకోకుండా ఉండలేరంటారు క్రిమినల్. ఇప్పుడు మీరు పెట్టారు కాబట్టి నేను పెడతాను, లేకపోతే మీకు గెలిచే అవకాశం ఉంటుంది, నాకు తగ్గుతుంది. పోటాపట్టు నిజంగా సమర్థులైన మంచి నాయకులు ఉంటే, మంచి నాయకులు ఉంటే పార్టీలు ఆపచ్చు. కానీ అంత ఔదార్యంతో కొన్ని సీట్లు పోయినా పర్వాలేదు, నేరస్తులు మేము పెట్టడం, వాడు పెడితే వాడు తప్పు అని చెప్పిన ధైర్యం పార్టీలు చేయట్లా.